హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విభిన్న సంస్కృతులకు నిలయం భారతదేశం. భారత్లో విభిన్న సంస్కృతులకు చెందిన అనేక మంది నివసిస్తూ ఉంటారు. వారికి సంబంధించి అనేక రకాల ఆహారాలు కూడా ఉంటాయి. ఎవరి రుచికి తగ్గట్టుగా వారు తింటూ ఉంటారు. భారత్లో అనేక రకాలైన వంటలు రుచి చూడొచ్చు. అయితే భారత్లో కొన్ని రకాల ఆహారాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ FSSAI బ్యాన్ చేసింది. మరి ఆ ఆహారాల లిస్ట్ ఏంటి, ఎందుకు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించిన FSSAI ఆ ఆహారాలను బ్యాన్ చేసింది. భారత్లో పాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. టీ, కాఫీలకే కాకుండా వివిధ రకాల ఆహారాలు తయారు చేయడానికి పాలు ఎక్కువగా అవసరమవుతాయి. చైనీస్ పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్ స్థాయిలను పెంచేలా మెలమైన్ అనే విషపూరిత రసాయనం ఎక్కువగా ఉండటాన్ని గుర్తించిన FSSAI ఈ మేరకు చర్యలు తీసుకుంది. జన్యుపరంగా మార్పు చెందిన ఆహారాలను కూడా భారత్లో FSSAI బ్యాన్ చేసింది. బీటీ పత్తి వంటి జన్యు మార్పు పంటల వాణిజ్య సాగుకు అనుమతి ఉన్నప్పటికీ ఆయా ఆహార పంటలకు ఆమోద ప్రక్రియ అనేది చాలా అవసరం. పొటాషియం బ్రోమేట్ కలిపిన ఆహారాలను FSSAI 2016లో నిషేధించింది. ఇది కలిపిన ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. పొటాషియం బ్రోమేట్ కలిపిన బ్రెడ్ తినడం వల్ల థైరాయిడ్, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని బ్యాన్ చేశారు. మనం వినే ఉంటాం, పచ్చిగా ఉండే పండ్లను పండులాగా మార్చి అమ్మకం చేస్తున్నారు. ఇందుకు కాల్షియం కార్బైడ్, ఇథిలీన్ గ్యాస్ వంటి రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పండ్లను తినడం వల్ల క్యాన్సర్, జీర్ణ సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని బ్యాన్ చేశారు. అదేవిధంగా చైనీస్ వెల్లుల్లి, రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్స్, ససాఫ్రాస్ ఆయిల్, కుందేలు మాంసంపై FSSAI నిషేధం విధించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.